హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరొక హెల్దీ రెసిపీ రాజ్మా తోటి మంచి వెరైటీ కర్రీ అండి. ఇది పుల్కాల్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ ఇన్ఫాక్ట్ రెగ్యులర్ వైట్ రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి. సో అలాంటి రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. సో రాజ్మా ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా ఐదర్ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకోవాలండి. అదే ఒకవేళ రాత్రి చేసుకోవాలి కర్రీకి అనుకుంటే కనుక మార్నింగే నానపెట్టేసుకోవాలన్నమాట. సో ఇది నేను మార్నింగ్ చేసుకుంటున్నాను కాబట్టి జస్ట్ ముందుగానే చెప్పేస్తున్నాను. ఇది ముందు రోజు నైట్ నేను నానబెట్టుకున్నానండి. సో ఇది సోక్ అయ్యేలాగా వాటర్ వేసేసుకొని చూసారు కదా, ఇది ములిగేలాగా రాత్రంతా ఇది నానితే నెక్స్ట్ రోజు మనకి కర్రీకి బాగుంటుందండి. ఈ రాజ్మా మసాలా కర్రీకి కావాల్సింది ముందుగా ఎక్కువసేపు అంటే ముందు రోజు నైట్, నేను ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ముందు రోజు నైట్ నానబెట్టుకున్న రాజ్మా, పసుపు, జస్ట్ పోపుకి కావాల్సిన ఆయిల్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, తగినంత ఉప్పు, నెయ్యి, టమాటాలు, ఉల్లిపాయలు, గార్నిషింగ్కి కొత్తిమీర. ఇంతేనండి రాజ్మా మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు. మనం బాగా నానబెట్టుకుని ఉంచుకున్న రాజ్మా బీన్స్ని శుభ్రంగా 1-4 సార్లు కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. సో ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత లైట్గా పసుపు, లైట్గా ఉప్పు, కొంచెం కారం వేసి ఇది ములిగేటట్టు వాటర్ వేసి చక్కగా ఒక 6 to 7 విజిల్స్ తెప్పించుకుందామండి. చూసారు కదా, ములిగేటట్టు వాటర్ వేసాను. దీన్ని ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టి మినిమం 6 మ్యాక్సిమం 6 to 8 విజిల్స్ తెప్పించుకుంటే చక్కగా మెత్తగా ఉంటుందండి, ఎక్కడ కడుపు నొప్పి రాదు. ఆ రాజ్మా ఉడికే లోపల మనం ఈ టమాటాలను శుభ్రంగా కడిగేసి చక్కగా మిక్సీ చేసేసుకొని ప్యూరీలా చేసుకుందామండి. అలాగే ఉల్లిపాయల్ని తరిగేసుకొని జస్ట్ పల్స్ లాగా, అంటే పేస్ట్ కాదు అలాగని చాపింగ్ కాదు, అలాగ మధ్యస్థంగా మనం ఉల్లిపాయలు కూడా చక్కగా రెడీ చేసుకుందామండి. మిగతా పచ్చిమిరపకాయలు కూడా జస్ట్ లైట్గా చిన్న చిన్న ముక్కలు మనం అదేంటి మంచూరియా వాటిలోకి ఎలా వేస్తారో ఆ ముక్కలుగా తరుక్కుని ఉంచుకుందామండి. ఇంతేనండి. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఈ లోపల నేను చూసారుగా టమాటా నేను చక్కగా రుబ్బేసుకున్నాను. ఉల్లిపాయల్ని పల్స్లో అంటే పేస్ట్ కాదు చాపింగ్ కాదు అట్లా చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగేసుకున్నాను అండ్ ఎండుమిరపకాయలు కట్ చేసి ఉంచేసుకున్నానండి. ఈ లోపలైతే నాకు చక్కగా కుక్కర్ విజిల్ వచ్చేసింది, ప్రెషర్ తగ్గిపోయింది. నేను కుక్కర్లోంచి రాజ్మా తీసేసుకున్నానండి. అండ్ రాజ్మా తీసేసుకున్న తర్వాత బయట పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ ఏమీ వంపి అక్కర్లేదు. ఆ వాటర్ తోటి నాకు ఆ రాజ్మాని కొంచెం చల్లారనివ్వాలండి. ఈలోగా మనం మూకుడు వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి. ఒకవేళ నెయ్యి అవైలబిలిటీ లేకపోతే ఆ ప్లేస్లో ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. అవి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. మసాలా దినుసులు వేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వగానే మనం జీలకర్ర కూడా వేసి చిటపటలాడంగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది వేయాలి. వేయంగానే అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిది కదండి, సో అది కూడా మనకి పచ్చి వాసన పోయే వరకు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి. అది వేగిన వెంటనే మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న, అంటే అటు పేస్టు కాదు ఇటు చాపింగ్ కాదు, అట్లా ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగైతే పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నామో ఈ ఉల్లిపాయలు కూడా ఈ ఘాటు పోయి పచ్చివాసన అంతా పోయే వరకు దగ్గరుండి వేయించుకోవాలండి. అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఇందులోని పచ్చిమిరపకాయలు అంటే చిన్న చిన్న కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి మరొకసారి శుభ్రంగా కలుపుకోవాలండి. సో దట్ మనకి ఈ ఘాటు ఈ పచ్చిమిరపకాయలు కావున కారం అవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఇలా కరెక్ట్గా వేగితే ఆ ఘాట్ అంతా తగ్గుతుందండి. ఆ తర్వాత మనం ఇందులోని లైట్గా పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మనం ఇందాక రాజ్మాలో ఆల్రెడీ లైట్గా ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కారం వేసుకోవాలండి. అంటే అందులో ఆల్రెడీ కొంచెం కారం ఉంది కదా. అలాగే కూరకు కావాల్సినంత ఉప్పు ఇదే స్టేజ్లో వేసేసుకుంటామండి. వేసుకొని బాగా కలుపుకొని ఈ పొళ్ళు అన్ని పచ్చి వాసన అంతా పోయే వరకు ఒక్కసారి ఇట్లా బాగా కలిపేసుకోవాలండి.
చూసారు కదండి, పొళ్ళన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం ఇందాకల టమాటాని ప్యూరీ చేసుకున్నాం కదండి, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ పొడులన్నీ అలాగే ఉల్లిపాయ బ్లెండింగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాకి బాగా పట్టేదాకా కొంచెం కలుపుకొని, టమాటాలు కూడా పచ్చివే రుబ్బిసుకొని ప్యూరీ చేసుకున్నాం కదండి, అందుకని మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. మనకి 2 మినిట్స్కి చూసారుగా టమాటా ఎంత బాగా మగ్గిపోయిందో అండి. బాగా పచ్చివాసన పోయి చక్కగా అన్నీ బాగా మగ్గేయండి, కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది. సో ఈ స్టేజ్లో మనం చూసారు కదండి, రాజ్మా ఉడికించుకున్నాము, ఇందులోనే వాటర్ అంతా పారేయొద్దు అని చెప్పాను కదండి. సో ఇదే వాటర్తో మనం ఇందులో వేసేసుకుందామండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఉడకబెట్టిన రాజ్మాని సగం రాజ్మా తీసి పేస్ట్ చేసి కొంచెం మిక్సీ చేసి కూడా వేయచ్చు. కానీ నేను ఆల్రెడీ టమాటా ప్యూరీ చేశాను కదా, రాజ్మా పలుకు తగలాలి అనే ఉద్దేశంలో ఇలా ఉడికించిన తర్వాత డైరెక్ట్గా వేసేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఆ రాజ్మాని కొంచెం సగం పేస్ట్ చేసి సగం పిక్కలు చేస్తారండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదే మీడియం ఫ్లేమ్లో మనం కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ బాగా మగ్గించాలండి. ఈ గరం మసాలా బాగా పట్టాలి. అయితే కొంచెం ఆప్షనల్, గరం మసాలా వాసన బాగా అసలు పడదు, మాకు నచ్చదండి అనుకున్నవాడు అది స్కిప్ చేసేసేయండి. బట్ ఆ టేస్ట్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. సో మూత పెట్టి మరొక్కసారి మినిమం 3 మినిట్స్ కనుక మగ్గించుకుంటే మళ్ళా టమాటా ఉల్లిపాయ అంత ఫ్లేవరు ఈ రాజ్మా పిక్కలకి పడుతుందండి. చూసారు కదండి, రాజ్మా వేసిన తర్వాత 3 మినిట్స్ ఎంత బాగా మగ్గిపోయిందో కూర. అంతేనండి, చాలా సులువుగా అయితే మంచి స్మెల్ అయితే వస్తున్నదండి. బాబా ఇది నేనైతే 2 పూటలకి వండేసుకున్నానండి. మార్నింగ్ రైస్కి, రాత్రి పుల్కాకు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, అంటే పుల్కా చేసుకోవాలని. సో దట్ మనం ఇలాంటివి ఎప్పుడైనా కర్రీస్ వండినప్పుడు చక్కగా 2 పూటలకి కానీ అట్లాగే ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనకి రాత్రి వంటకము తగ్గుతుంది, ఒక కూర చేయాలనే బాధ, ఒక ఆరోగ్యకరమైన వంటకం చేసినట్టు కూడా ఉంటుందండి. సో దీని మీద మనం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, యమ్మీ యమ్మీ రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. చూసారు కదండి, పొగల కగ్గుతో యమ్మీ యమ్మీ రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కాదు మేము ఇంకొకలా చేసుకుంటాము అన్నా కూడా కింద నాకు సజెషన్స్ ఇవ్వండి, సో దట్ నా నెక్స్ట్ వీడియోస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.